మీరు తినే ఆహారం మీ శరీరానికి నిజంగా కావలసిన విటమిన్లు ఇస్తుందా? మన బాడీ సరిగ్గా పనిచేయడానికి విటమిన్లు చాలా కీలకం. ఇవే ఇమ్యూనిటీ, ఎనర్జీ, చర్మం, ఎముకలు అన్నిటినీ కాపాడతాయి. ఇప్పుడు ముఖ్యమైన ఎసెన్షియల్ విటమిన్స్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఒకటి వైటమిన్ ఏ. ఇది రెటినల్ కంటి చూపు మెరుగుపరుస్తుంది, స్కిన్ మరియు ఇమ్యూనిటీకి సహాయపడుతుంది. దీనికోసం క్యారెట్, పాలకూర, గుడ్డు, పచ్చసొన తినాలి. వైటమిన్ ఏ లోపిస్తే రాత్రి చూపు తగ్గడం, కళ్ళు డ్రై అవ్వడం, చర్మం పొడిగా మారడం లాంటి సమస్యలు వస్తాయి. ఇక రెండోది వైటమిన్ బి కాంప్లెక్స్. ఇది శరీరానికి ఎనర్జీ ఇస్తుంది, నరాల వ్యవస్థ మరియు రక్త నిర్మాణానికి సహాయపడుతుంది. దీనికోసం పాలు, గుడ్లు, మాంసం, గింజలు, ధాన్యాలు తీసుకోవాలి. వైటమిన్ బి లోపిస్తే అలసట, బలహీనత, చేతులు కాళ్ళు తిమ్మిరి, ఎనీమియా లాంటి సమస్యలు కూడా వస్తాయి. ఇక మూడు వైటమిన్ సి. ఇది ఇమ్యూనిటీ పెంచుతుంది, గాయాలు త్వరగా మారడానికి సహాయం చేస్తుంది, స్కిన్ గ్లో ఇస్తుంది. దీనికోసం నిమ్మ, నారింజ, ఉసిరి తీసుకోవాలి. ఇక వైటమిన్ సి లోపిస్తే తరచు జలుబు, గాయాలు, ఆలస్యంగా మారడం, గమ్ బ్లీడింగ్ లాంటి సమస్యలు తలెత్తుతాయి. ఇక నాలుగోది వైటమిన్ డి. ఇది ఎముకలు బలంగా ఉంచుతుంది, కాల్షియం అబ్జర్ప్షన్కు అవసరం అవుతుంది. దీనికోసం ఉదయం సూర్యరశ్మి, పాలు, చేపలు తీసుకోవాలి. వైటమిన్ డి లోపిస్తే ఎముకల నొప్పి, బలహీనత, పిల్లల్లో ఎముకల సమస్యలు వస్తాయి. ఇక ఐదోది వైటమిన్ ఇ. ఇది చర్మం మరియు జుట్టు ఆరోగ్యంగా ఉంచుతుంది, యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. దీనికోసం బాదం విత్తనాలు, ఆరోగ్యకరమైన నూనెలు తీసుకోవాలి. ఇక వైటమిన్ ఇ లోపిస్తే హెయిర్ ఫాల్, డ్రై స్కిన్ అవుతుంది. గుర్తుంచుకోండి, ఒకే రకం ఆహారం కాదు, బ్యాలెన్స్డ్ డైట్ అవసరం. అన్ని విటమిన్లు సరైన మోతాదులో తీసుకుంటేనే పూర్తి ఆరోగ్యం సాధ్యం. ఈ వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.